అస్పృశ్యతను రూపుమాపాలంటే ఉన్నత విద్యతోనే సాధ్యమని కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఏ మంజునాథ్ అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో వాడవాడలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోసిగిలోని కడపాలెం నుండి నడిమిపాలెం సిద్దప్పపాలెం మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ నందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి అక్కడి నుండి కోసిగి రైల్వే గేట్ దగ్గర ఉన్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ చేరుకుని భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కరెప అధ్యక్షత వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్, కోసిగి ఎస్ఐ హనుమంత్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మనోజ్ కుమార్లు హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం నిర్మాణంలో ఆ మహానుభావుడు కృషి ఎంతో ఉందన్నారు. అంటరానితనాన్ని, అస్పృశ్యతను రూపుమాపాలంటే ఉన్నత విద్య చాలా అవసరమని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించారని వారు అన్నారు. అలాగే ఆయన గొప్ప న్యాయవాది, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త అని వారు కొనియాడారు. భారతదేశంలోనే మన ప్రాంతం కోసిగి చదువులో వెనుకబడి ఉందని, కాబట్టి అంబేద్కర్ జయంతి రోజున ఆ మహానుభావుని స్ఫూర్తిగా తీసుకుని మీ పిల్లలను ఉన్నత చదువులు చదివించి మన ప్రాంతానికి కాకుండా దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోసిగి సిఐ మంజునాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ కార్యదర్శి చింతకుంట సామేల్, ట్రెజరర్ శ్రీరాములు, సభ్యులు దుర్గప్ప, దళిత సీనియర్ నాయకులు ఎస్ మాణిక్యరాజు, గౌరవ సలహాదారులు రామన్న, విజయ్ కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు ఈరన్న, పాస్టర్ రామన్న, పల్లిపాడు లోకేష్, రాజు అగ్గి నర్సయ్య, చింతకుంట నాగరాజు, మారెప్ప, అంజీ, రాజు, ఎంపీటీసీ రాజు దేవన్న, సల్మాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత, దళితుల పట్ల ఉన్నటువంటి అంటరానితనము, ఇతరత్ర ఉన్నటువంటి అసమానతలన్నింటినీ గుర్తించి దీన్ని రూపుమాపాలి అంటే ఒక ఉన్నత విద్యే మార్గం అని చెప్పేసి తను భావించి అదే లక్ష్యంగా పెట్టుకునేసి తను ఎన్నో ఉన్నత విద్యలన్నది కూడా అభ్యసించారు. ముంబై, కొలంబియా మరియు లండన్ లాంటి పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో కూడా ఆయన ఎన్నో డిగ్రీలు పొందారు. కేవలం ఉన్నత విద్య అభ్యసించడమే కాదు, తను ఒక గొప్ప ఆర్థికవేత్త, గొప్ప న్యాయవాది మరియు సంఘ సంస్కర్త కూడా. సో దీన్ని దృష్టిలో పెట్టుకునేసి ఆయన యొక్క ఉన్నత చదువును గౌరవించి ఆ కాలంలోనే తనకు భారత స్వాతంత్రానంతరము మనకు భారత రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఆయనకి అప్పచెప్పారు. సో దాంట్లో మన ప్రపంచంలోనే మనకు అతిపెద్ద లిఖిత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క కృషి చాలా ఉంది. సో దీని సందర్భంగా నేను మీకు తెలియజేసేది ఏమంటే, మనం ఏ విధంగా ఉన్నాము, ఎక్కడ ఉన్నాము అనేది కాదు, మన యొక్క గుర్తింపు రావాలంటే మనం జ్ఞానాన్ని సంపాదించడము, ఉన్నత విద్యను మనం అభ్యసించినప్పుడే మనకి ప్రపంచం మనల్ని గుర్తిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు అంబేద్కర్ గారు సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత, అసమానతల్ని అన్నింటినీ తొలగించడానికి